హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. నేను మీ రాణి. సో ఈ రోజు అయితే డాకు మహారాజు సినిమా రిలీజ్ అయిపోయింది. బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కి ప్రత్యేకించి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. ఎవరిని అడిగినా గానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా బాలయ్య బాబు గారి డైలాగ్ వర్షంతో అయితే వాళ్ళు రెస్పాన్స్ అయితే చెప్పేస్తున్నారు. ఓవరాల్ రేటింగ్ ఇవ్వమంటే ఇన్ఫినిటీ లెవెల్లో అయితే ఇస్తున్నారు. రేటింగ్ అనేది దీనికి ఒక మార్క్ తో మేము ఆపలేము, అంత రేంజ్ లో మేము ఇస్తాము, ఇన్ఫినిటీ అని అయితే చెప్తున్నారు. సో బాబీ గారు నిజంగా మీ డైరెక్షన్ అయితే అద్దరిపోయిందండి. సో మీరు తీసుకున్న స్టోరీ లైన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ ని కావచ్చు, ప్రతిదీ అసలు బాలయ్య బాబు గారి ఫైట్ విషయంలో కావచ్చు, బాలయ్య బాబు గారి ఎమోషన్ ని కావచ్చు, అండ్ డైలాగ్ వెర్షన్ కావచ్చు, ప్రతిదీ కూడా 100కి 200% ఆయన యూజ్ చేసుకున్నారనే చెప్పాలి. డైరెక్షన్ విషయంలో బాబీ గారు ఎక్కడా కూడా తగ్గలేదన్నమాట. సో డైలాగ్స్ అయితే గుర్తుండిపోయే డైలాగ్స్ అయితే ఒక వర్షన్ లా కురిపించేశారు. ఇందులో ఒక్క డైలాగే గుర్తుంటది, 2 డైలాగులా 3 డైలాగులా అని కాదు, సినిమా మొత్తం కూడా డైలాగులు అనేవి గుర్తుండిపోయేలాగా చేశారు. ప్రత్యేకించి సింహం వేట మీద ఒక డైలాగ్, అది నక్కల మీద సింహం చేస్తే అది హంటింగ్ అవుతుంది అని ఒక డైలాగ్. అండ్ అలాగే ఇంకొక డైలాగ్ ఏంటంటే, నేను మర్డర్స్, నువ్వు చదవడంలో మాస్టర్స్ చేసావేమో, నేను మర్డర్స్ చేయడంలో మాస్టర్స్ చేశాను, ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ ద మర్డర్స్ అనే డైలాగ్ అయితే ఫుల్ సీట్లో కూర్చున్న అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా లేచి మరి ఆ డైలాగ్ కి ప్రశంసల వర్షం అయితే కురిపించేశారు. అండ్ అలాగే సాంగ్స్ విషయంలో దబిడి దిబిడి సాంగ్ ట్రోలింగ్ చేస్తూ వచ్చారు, కానీ ఆ విజువల్స్, ఆ బాలయ్య బాబు గారి డాన్స్, ఊర్వశి కాంబినేషన్ లో చాలా బాగుంది. అండ్ అలాగే ప్రజ్ఞా జైస్వాల్ అండ్ బాలయ్య బాబు గారి కాంబినేషన్ అయితే ఒక రేంజ్ లో ఉంది. చాలా స్క్రీన్ మీద చూడడానికి చాలా ముచ్చటగా ఉంది ఆ జంట అయితే. అండ్ అలాగే శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ కూడా ఓ రేంజ్ లో ఉంది. ఆ చిన్న పాపతో బాలయ్య బాబు గారి ఎమోషన్ కావచ్చు, ఎస్పెషల్లీ క్లైమాక్స్ విషయంలో బాబీ గారు ఫుల్ గా ఇచ్చేశారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పాలండి సినిమా గురించి. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంకి వస్తే నాగవంశీ గారు ఒక అభిమానిగా తన అభిమాన హీరోని చూపించిన విధానం కావచ్చు, ఎక్కడా కూడా తగ్గలేదు నాగవంశీ గారు. ప్రత్యేకించి బాలయ్య బాబు గారిని అయితే చాలా చక్కగా వింటేజ్ బాలయ్య గారిని చూపించినట్లుగా అయితే మనకు అర్థమవుతుంది. అండ్ అలాగే తమన్ గారి మ్యూజిక్ అయితే స్పీకర్లు కూడా జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూనే ఉన్నారు. ఆ బీజిఎం కావచ్చు, సాంగ్స్ కావచ్చు, సౌండింగ్ అయితే అద్దరిపోయింది అనమాట. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సంక్రాంతికి బాలయ్య బాబు గారి హవా అయితే నడుస్తుందని కంపల్సరిగా మనం చెప్పుకోవాల్సిందే. సో సంక్రాంతికి ఒక మంచి సినిమా ఇచ్చేశారు మనకి బాలయ్య బాబు గారు బాబీ గారితో కలిసి. అండ్ అలాగే నాగవంశీ గారి ప్రొడక్షన్ లో ఖచ్చితంగా ఈ సంక్రాంతి మీరు కూడా పండగ చేసుకోండి. డాకు మహారాజు చూడండి, మీ రివ్యూ కూడా ఇచ్చేసేయండి. ఇదే డాకు మహారాజు రివ్యూ. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్ తో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.